సో టీవీ9 చేసిన పరీక్షలో మీది గోల్డ్ కాదు పూత అని బయటపడింది. ఇట్లా చేస్తున్నారని మాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్పేదాకా తెలియదు. మీకు అర్థం కావట్లేదు మేడం, అది కూడా గోల్డే. మీకు అర్థం కావట్లేదు, అతను చెప్పింది పూత వేరు గోల్డ్ వేరు. 1 గ్రామ్ గోల్డ్ ఉన్నా గోల్డే. 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పండి. 1 గ్రామ్ గోల్డ్ మేడం, కానీ గోల్డ్ మన్ కాదు, అంతేనా? నేను గోల్డ్ మ్యాన్ అని ఎప్పుడు చెప్పుకొని తిరగలేదు. కానీ సొసైటీలో ఏర్పడ్డ ఇమేజ్ అలాంటిదే కదా. ఆ ఇమేజ్ వాళ్ళు ఇచ్చుకున్నారు మేడం. మనకు ఒక చిన్న విషయం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు అంటే ఎవరి దగ్గర నేను చిట్టీలు వేసి వాళ్ళకైనా మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానా, లేకపోతే ఎవరి దగ్గర నేను బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి పైసలు తీసుకున్నానా? ఎవరిని మోసం చేశానండి? ఇట్స్ మై లైఫ్ స్టైల్. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? ఎందుకు మోసం చేసుకుంటున్నాను నేను? నాకు తెలుసు కదా అండి, ఒక చిన్న విషయం నాకు తెలుసు. నేను ఏం చెప్పాను మీకు? ఒక క్లారిటీ ఉందా? నేను చెప్పాను మీకు, ఏం చెప్పా? 100 గ్రామ్స్ దీంట్లో ఉంది అని చెప్పా. 10 తులాలు దీంట్లో ఉంది అని చెప్పా. 173 గ్రామ్స్ ఉందండి. అది ఏంటి? 173 గ్రామ్స్ లో 100 గ్రామ్స్ గోల్డ్ లేదని చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్. సరే తక్కువ ఉందేమో, ఇచ్చిన చేసిన ఏమన్నా తీసుకున్నాడేమో, మనం ఎవరి దగ్గర అయితే చేపించినామేమో. మీరు ఎప్పుడు మళ్ళీ ప్యూరిటీ చెక్ చేయించుకోలేదా? నాకు చేపించిందే మొన్న 1 మంత్ కూడా అవ్వలేదు. చేసిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారంటారా మేడం? చేస్తే వాళ్ళు ఎంత చేస్తారు చెప్పండి? కొంచెం చాలా చేసిండొచ్చు. ఒక మాట, ఇంత పెద్ద ఐటెం చేపించినప్పుడు దానికి ఇంత బంగారం ఎక్కియాల. మనం ఇంత బంగారం ఎక్కించినాం అనుకో, దానికి సరిపోదు. ఇప్పుడు ఇంత వెయిట్ ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందో నాకు తెలుసు కదా, నాకు తెలుసు. అంతెందుకు ఐటీ అధికారులకు తెలుసు, దీన్ని చెక్ చేశారు కాబట్టి. అతను ఏమన్నాడు? ఇది దీంట్లో గోల్డ్ లేదు అని చెప్పలేదు, గోల్డ్ దీంట్లో ఉంది అని చెప్పాడు. ఇంత పెద్ద ఐటెం ధరించేటప్పుడు గోల్డ్ ఉండదా మేడం? ఆ గోల్డ్ మీద 916 కేడిఎం అని ఉంది. దేని మీద? దాని మీద. దీని మీద లేదే మేడం. కంకణం వెనక లేదు, బట్ డాలర్ వెనక ఉంది కదా 916 కేడిఎం అని. అతను వేసేట్టు ఉన్నాడు ఎక్కించేటప్పుడు. అంటే మామూలుగా అలా వేశారు కదండి, అది ప్యూరిటీని బట్టి కదా వేస్తారు. అది గోల్డా కాదా? మనం ఎంతైతే గోల్డ్ ఇచ్చాం కదా, ఆ గోల్డ్ ప్యూరిటీని బట్టి అతను వేసిండొచ్చు. అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. సిల్వర్ ఎంత ఇచ్చారు దానికి? సిల్వర్ ఒక కాదండి, 916 కేడిఎం అని ఇవ్వకూడదు కదా గోల్డ్ కానప్పుడు. ఇక మరి అతన్ని అడగాలి, తప్పు కదా, అతన్ని అడగాలి మేడం. దట్స్ రాంగ్. 916 బంగారం మనం వేసినందుకు ఏమన్నా వేసిండేమో, ప్రాబ్లం కాదు. బంగారం అని మళ్ళీ అది వేసుకుని తిరగడం కూడా రాంగే కదా. ఎందుకు రాంగ్ అంటే మనం ఎవరైనా మోసం చేస్తున్నామా? మీరు ఆ కంకణం తీసి దేవుడి దగ్గర పెడతాను అన్నారు, బంగారం కాకుండా దేవుడి దగ్గర పెడతారు ఎందుకు? అందులో బంగారం లేదా? బంగారం అందులో బంగారం ఉంటే ఎంతో కొంత ఏందండి. 10 తులాలంటే ఎంత అనుకున్నారు మీరు? 10 తులాల కాస్ట్ ఎంత మీకు చెప్పండి? 15 lakhs. 10 తులాల బంగారం ఇంకెక్కువనే ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. 10 తులాల కన్నా ఎక్కువ ఉంది. 10 తులాలు డబ్బులు కాదా? 17 lakhs ఖర్చు అయినాయి దీనికి. నేను అదే చెప్తున్నా, వెయిట్తో సంబంధం లేదు. 17 lakhs ఒక్కదాని మీదనే ఉన్నాయి.